పూజా పరికల్పయామి అంటే సకలోపచారములు చేసినట్టే. ఇది ఎప్పుడో మంత్రశాస్త్రంలో రామచంద్ర ప్రభు హనుమంతుడిని ప్రతిష్ఠించినప్పుడు చెప్పాడు. అంతఃపూర్వం ఉమామహేశ్వర సంవాదంలో పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు. ఆదిశంకరాచార్యులు వారి ఈ ముద్రలన్నిటినీ చెప్పినవాడు ఆయన ఒకడు. ఎప్పుడైనా పెద్దలకి ఇలా ఉపన్యాసాలకు వచ్చినప్పుడు నమస్కరించాలంటే ఇలాంటి నమస్కారం సామాన్యమైనది. అలా కాకుండా ఈ చిటికెన వేలు చూపుడు వేలు కలిపి, ఈ బొటన వేలేమో ఈ వేలు దగ్గర కలిపి నెత్తి మీద పెట్టుకుని నమస్కారం చేస్తే ఇది గురు నమస్కారం. మృగీ ముద్ర అంటారు. ఇది మృగీ ముద్రాం ప్రదర్శయత్. ఇలా ప్రదర్శించి గురువు గారికి నమస్కరిస్తే అపచారాలు పోతాయి. అప్పుడప్పుడు పిల్లల చేత ఏడిపించి పురాణాన్ని డిస్టర్బ్ చేసిన పాపం గాని, మధ్య మధ్యలో సెల్ ఫోన్లు మాట్లాడుకోవడం వల్ల వచ్చే పాపాలు గాని, ఏదో గందరగోళం చేయడం వల్ల వచ్చే పాపాలు గాని, మధ్య మధ్యలో ఏదో రకమైనటువంటి కబుర్లు వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకోవడం వల్ల వచ్చే పాపాలు కానీ, ఈ దోషములన్నీ గురువులకి ఇలా నమస్కరిస్తే పోతాయి అన్నమాట.